నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 7వ అధ్యాయము విజ్ఞాన యోగమునందు 4వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యం మే భిన్నా ప్రకృతిరష్టదా. తాత్పర్యం: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ప్రకృతి 8 విధాలుగా విభజించబడింది. ఈ శ్లోకంలో పరమాత్మతత్వం గురించి, ప్రకృతి అంటే ఏమిటి అనే విషయం గురించి వివరించబడింది. పరమాత్మ అంటే ఎవరు, ఎక్కడ ఉంటాడు, గర్భగుడిలో ఉంటాడా, పుణ్యక్షేత్రాలలో మాత్రమే ఉంటాడా, కైలాసమా, వైకుంఠమా, ఎక్కడుంటాడు? ఈ విషయాలన్నీ ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి. అన్ని ఉపనిషత్తుల్లో ఒకటే విషయం చెప్పబడింది: ఈ అనంత విశ్వమంతటికి కారకుడు పరమాత్మ. ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకు 2 కారణాలు ఉంటాయి. ఉదాహరణకు మట్టి, కుండ. కుండకు కారణం మట్టి, కాబట్టి మట్టి ఉపాదాన కారణం. మట్టి కుండగా తయారవ్వాలంటే దానంతట అది తయారు కాదు. అది తయారు చేయడానికి కొంత తెలివి, శక్తి, నేర్పు కావాలి. దానిని నిమిత్త కారణం అంటారు. అలాగే ఈ అనంత విశ్వానికి కూడా 2 కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ అనంత విశ్వం పంచభూతములతో తయారైంది. అంటే ఈ అనంత విశ్వములో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఈ 5టితో తయారైంది. వాటిని ఉపాదాన కారణాలు అనుకుంటే వీటిని తయారు చేయడానికి ఒక శక్తి, నేర్పు అంటే నిమిత్త కారణం ఒకటి ఉండాలి. ఆ నిమిత్త కారణమే ఈశ్వరుడు, పరమాత్మ, భగవంతుడు. మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. కుమ్మరి ముందు మట్టిని, సారెను సమకూర్చుకున్నట్టు భగవంతుడు ఈ పంచభూతాలను ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు అని మనం అనుకోవచ్చు. ఈ పంచభూతాలు ఎక్కడి నుండో రాలేదు, ఆయనలో నుండే వచ్చాయి. దీనికి ఉదాహరణ మన ఇంట్లో గూడు కట్టుకునే సాలీడు. సాలెపురుగు తన లాలాజలంతో దారాలు అల్లి గూడు కట్టుకుంటుంది. మరలా ఆ లాలాజలాన్ని తనలోకి లాక్కుంటుంది. ఆ గూడు సాలీడులోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ అనంత విశ్వం నిరాకారుడైన పరమాత్మలో నుండే వచ్చింది. మరలా ఆయనలో లీనమవుతుంది. అదే మహాప్రళయం. అప్పుడు పరమాత్మ ఒక్కడే ఉంటాడు. నిజానికి పరమాత్మ, ప్రకృతి 2 ఒకటే. ఎందుకంటే పరమాత్మలో నుండే ప్రకృతి ఆవిర్భవించింది. మరలా ఈ ప్రకృతి పరమాత్మలో లీనమవుతుంది. పంచభూతములతో ఏర్పడిన ఈ అనంత విశ్వం, దీనిని సృష్టించిన పరమాత్మ, ఈ ఇద్దరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈశ్వరుడు ఒకడే, అతడే సత్యము అని తెలుసుకున్నాం కదా. అద్వైతుడుగా ఉన్న ఈశ్వరుడు 2 అయ్యాడు. దానినే పరా ప్రకృతి, అపరా ప్రకృతి అని పిలుస్తాం. పరా ప్రకృతి అంటే ఈశ్వరుడు, అపరా ప్రకృతి అంటే ఆ ఈశ్వరుడిలో నుండి వచ్చిన పంచభూతాత్మకమైన ఈ అనంత విశ్వం. దీనినే మనం అర్ధనారీశ్వర తత్వం అని పిలుచుకుంటాం. ఈశ్వరుడు పరమాత్మ అయితే అంబ ప్రకృతి. నిజానికి ఇద్దరూ ఒకరే, కానీ మనకు 2గా కనపడుతున్నారు. మొట్టమొదట ఒకటిగా ఉన్న పరమాత్మ 2గా అయ్యాడు. ఆ 2 పేర్లు పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి, అపరాప్రకృతి వీటి గురించి వివరిస్తున్నాడు కృష్ణుడు. పరాప్రకృతి చైతన్యవంతమైనది, దానికి ఎటువంటి గుణములు లేవు. గుణరహితము, నిర్గుణము. ఇది ఎటువంటి మార్పు చెందదు, అంటే నిర్వికారమైనది, స్వతంత్రమైనది, దేని మీద ఆధారపడనిది, నిత్యము, సత్యము. అందుకే బ్రహ్మసత్యం, జగన్మిథ్య అన్నారు. అపార ప్రకృతి అచేతనము, జడము. దీనికి గుణములు ఉన్నాయి. సగుణాత్మకము, వికారములు కలిగినది, అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. దీనికి స్వతంత్రత లేదు, మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది. మిథ్య అంటే లేదు అని కాదు అర్థం. ఇప్పుడు ఉన్న స్థితిలో మరుక్షణం ఉండదు, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుందని అర్థం. పరాప్రకృతి సత్యము, నిరాకార, నిర్గుణమైన విశ్వ చైతన్యమైతే అపరా ప్రకృతి అంటే ఏమిటి, అవి ఏవి అనే విషయం చెప్తున్నారు కృష్ణుడు.
అపరా ప్రకృతి తనకు తానుగా 8 విధాలుగా విభజించుకుంది. అవే భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, నీరు. ఇవి 5 పంచభూతాలు. ఇవి మొట్టమొదటి సూక్ష్మ రూపంలో తత్వాలుగా ఉన్నాయి. ఆకాశతత్వము, వాయుతత్వము, జలతత్వము, అగ్నితత్వము, భూతత్వము. ఈ తత్వాలు ఒక్కసారిగా ఆవిర్భవించలేదు. ఒక దానిలో నుండి మరొకటి వచ్చాయి. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి. ఇలాగా ఒకదానిలో నుండి మరొకటి ఉద్భవించాయి. మనసు, బుద్ధి, అహంకారం కూడా సూక్ష్మతత్వాలే. ఈ సూక్ష్మతత్వాలు పరిణామక్రమంలో స్థూల రూపాలు సంతరించుకున్నాయి. ఒక్క ఆకాశం, అందులో నుండి వచ్చిన వాయువు తప్ప మిగిలిన 3 తత్వాలు కంటికి కనిపించే రూపాలు సంతరించుకున్నాయి. ఇవి కాక మరో 3 తత్వాలు ఉన్నాయి. మనసు, బుద్ధి, అహంకారం. ఈ 3 సూక్ష్మతత్వాలు కంటికి కనిపించవు. ఈ విధంగా అపరా ప్రకృతి 8 విధాలుగా ప్రకటించబడింది. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు.